అదిగోండి కారు వచ్చేస్తుంది. మిస్టర్ రావు, సీతారామని ఇలా పంపించు. ముందు మా రాంబాబుని పంపించు రెడ్డి. అలాగే. మార్పిడి జరిగేలోపు ఏమైనా వెర్రివేషాలు వేశావో జాగ్రత్త. నాటకాలాడటం మాయలు చేయడం నీకు బాగా తెలిసిన విద్య రెడ్డి. ఇడుగో మీ సీతారామయ్య, వెళ్ళు. ఇడుగో నీ ముద్దుల కొడుకు. కృష్ణ, మీరిద్దరూ తోడు దొంగలైతే మేమిద్దరం జోడు కేడీలం కృష్ణ. తెలివైన వాళ్ళం అనుకుని గెంతులు పోయి మూతిపళ్ళు రాలేలా బోర్ల పడ్డారు పాపం. మా ఇద్దరి మధ్య స్పర్ధలు రేపి సీతారామయ్యని మీరు చేజిక్కించుకోవాలనుకున్నారా? రాత్రి మేము ఇద్దరం కలుసుకున్నాం, అసలు విషయం తెలుసుకున్నాం. తెలివితేటలు మీకే సొంతం కాదు, మాకు బుర్రలున్నాయి. సార్ చెప్పండి, ఆ సీతారామయ్యకు మీకు ఏమిటి సంబంధం? అది నీకు అనవసరం. మీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పదండి. వీడు ఎప్పటికి రిపేర్ చేస్తాంటో బావా? నాలో తీసేసుకుంటే కళ్ళు లేవరా? వాళ్ళైతే నా పట్టుకుంది కదా మాట చెప్పేశారు. ఆ రావు కొడుకు రాంబాబు నీ చుట్టూ తిరుగుతుంటాడని కిషోర్ చెప్పాడు. వాడిని ఆకట్టుకుని సీతారామయ్య గారిని ఎక్కడ దాచుంచారో తెలుసుకుని మాకు చెప్పాలి. ప్లీజ్ జయ, నువ్వు ఈ సాయం చేస్తే మా నాన్నగారు మాకు దక్కుతారు. రాంబాబు నువ్వు విషయం చెప్తే చాలు, హనుమంతుడిలో ఎగిరేలే తెలుసుకొస్తాడు. అలాగే, రాంబాబు ద్వారా తెలుసుకుంటాను. రాంబాబు, రాంబాబు నిన్నే ఇలారా. ఎప్పుడు పొమ్మని దాని ఈవేళ రమ్మన్నావా? ఎందుకో? మా అమ్మ నాన్న నన్ను వేరొకరికిచ్చి పెళ్లి చేస్తానంటున్నారు రాంబాబు. అలాగా? వాళ్ళ కొట్టి పడేసి నిన్ను ఎత్తుకుపోనా? వద్దు, నేనే రాంబాబుని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పాను. కానీ మన పెళ్లికి చిన్న ఇబ్బంది వచ్చింది రాంబాబు. ఇబ్బందా?
అదేమిటో చెప్పు. మా బంగాళ సిబ్బందిని తీసుకెళ్ళి ఆ ఇబ్బందిని తీర్చేస్తా. నాకు రేఖ అని ఓ స్నేహితురాలుంది. రేఖ ఏమిటి గీతలాగా? పాపం బీద పిల్ల. ఆ పిల్ల పెళ్లి చేయించు కానీ నేను పెళ్లి చేసుకోనని మాటిచ్చాను. అంతే కదా, వెంటనే పెళ్లి చేసేద్దాం. మా సీనుగడికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. అది కాదు రాంబాబు, ఆ పిల్ల తండ్రి సీతారామయ్య గారని ఉన్నారంట. ఆయన్ని మీ నాన్నగారు ఏదో పని మీద ఎక్కడో దాచేశారంట. వాళ్ళ నాన్నగారు వస్తే కానీ పెళ్లి చేసుకోనని ఒకే పట్టుపడుతోంది. అంచేత నువ్వు ఆయన్ని మీ నాన్నగారు ఎక్కడ దాచారో తెలుసుకొని నాతో చెప్పాలి. ఓ సింతేనా? మా నాన్న అడిగేస్తాను. మీ నాన్నగారిని అడిగితే చెప్పరు. నువ్వే తెలివిగా తెలుసుకోవాలి. నువ్వు తెలివైన వాడివి కదా, నీకు నేను చెప్పాలా? మరే తెలివైన కదా, తెలుసుకుంటాను జయ. ఇప్పుడే గూఢాచారి గరుడాచారులా పనిచేసి తెలుసుకుంటాను. వస్తాను. నాన్న రెడీయా? ఆఫీస్కి వెళ్ళిపోదామా? అక్కడికెందుకురా? అక్కడ ఏమైనా బొంగరాలాట్లు ఉన్నాయనుకున్నావా? పిచ్చి నాన్న, బొంగరాలు ఆడుకోవడానికి బచ్చాలు ఆడుకోవడానికి నేనేం బచ్చాగాడు అనుకున్నావా? ఎదిగిన బిడ్డని. ఈ రోజు నుంచి నీ కుడి భుజంలో ఉంటూ నీ పనుల్లో సాయపడాలని రాత్రే నిర్ణయం చేసుకున్నాను. వెంటనే ఆఫీస్ తీసుకెళ్ళిపోయి నన్ను ఉపయోగించేసుకో. నువ్వెందుకురా ఆఫీస్కి? ఏదో పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కెరెట్టుకున్నట్టు నువ్వు బుద్ధిగా ఆడుకోనా? బుద్ధి అదే నాన్న నీతో వచ్చిన చిక్కు. ఇన్నాళ్ళు పని చూసుకోకుండా ఆటలేంటన్నావు, ఇప్పుడు పని చేస్తానంటే ఆడుకోమంటున్నావు. నాన్న, నీకు వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగిస్తుందేమో నాకు అనుమానం. ఇదిగో మర్యాద చెప్తున్నాను, నువ్వు నన్ను ఆఫీస్ తీసుకెళ్తావా లేకపోతే కరెంట్ ప్లగ్ లో ఎలక్ట్ చచ్చిపోమంటావా? రే, నువ్వు ఎప్పుడు అలాంటి పని చేయకూడదు నాన్న, ఎప్పుడు అలాంటి పని చేయకూడదు. ఆఫీస్కి వెళ్దాం. అలా రా దారికి. నాన్నగారు జాగ్రత్తగా పెట్టమంటే అజాగ్రత్తగా పెట్టావరా? రూపాయలు ఖరీదు చేసే మట్టి బొమ్మలు పగిలిపోతే మీ బాబు ఇస్తారా డబ్బు? జాగ్రత్తగా మర్చుకోండి. అసలు నేను డిసిప్లిన్ మనిషి. చూసావు నాన్న, వ్యాపారంలో దిగి దిగడంతో ఎలా కంగారు పెట్టేశాను. ఎప్పుడు పని వాళ్ళు చూసి కోపడుతూ ఉండాలి, లేకపోతే నన్ను చూసి నేర్చుకోవాలి. నీ మొహం తిక్కవెత్తవా? నన్ను తిట్టు, కానీ నా ముఖం తిట్టక. చూడు బాబు, చెప్పండి. అవి రూపాయన్నర ఖరీదు చేసే మట్టి బొమ్మలు కావు, లక్షలకు లక్షలు ఖరీదు చేసే పంచలోహ విగ్రహాలు. అలాగా? నాకేం తెలుసు, ఇందాకే చెప్పొచ్చుగా. ఇంకోటి కొట్టిరానా? ఏమీ వద్దు, నువ్వు అలా బాధ్యతగా చూస్తూ ఉండు చాలు. చూస్తాను నాన్న, కానీ నాన్న నువ్వు ఎప్పుడు పని చేయవు అని తిడుతూ ఉండేవాడు. పనిలోకి దిగి దిగడంతో ఎలా కంగారు పెట్టేసాను చూసావా? ఇటువంటి కొడుక్కి తండ్రి కావడం నీ అదృష్టం, నీ పూర్వజన్మ సుకృతం. ఎంతకంటే నేనేం చెప్పలేను. నీ శాబ్దం, నీ తలకాయ వెలవాడు వాకన్నా నోరు మూసుకుని బుద్ధిగా ఇక్కడ పడి ఉండు. బా, మనం వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికయ్యా? అక్కడికి. అదిగో అదే నాకు నచ్చదు. నేను కుడుభుజంగా నీకు హెల్ప్ చేద్దామని వస్తే నన్ను పొమ్మంటావా? నేను వస్తాను పద. అదొక రహస్యమైన చోటురా, నిన్ను వెంటబెట్టుకు వెళ్ళడం అంటే మైక్ లో రహస్యం చెప్పినట్టు. నీ కన్న కొడుకు తెలివితేటలు ఎప్పుడు అర్థం చేసుకుంటావన్నా అన్న? అసలే నీకు వయసు అయిపోయింది, రేపు మాపు పోతావు, ఆ తర్వాత వ్యాపారం చూసుకోవచ్చాను నేనే కదా. నా దగ్గర నువ్వు రహస్యం రాస్తావా? అసలు నాకు డౌట్, నువ్వు నా కన్న తండ్రివా లేకపోతే హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చావా? కర్మ. మరి వాడు ఇక్కడ అఖిల భారత బొంగరాల పోటీలు జరుగుతున్నాయి, అందుకు నువ్వు కారులోనే కూర్చో. ఇక్కడ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారు, జాగ్రత్త. ఉన్నావా? అమ్మయ్యా, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఎత్తుకుపోతారని మా చెట్టు భయపడిపోయాను. ఎత్తుకుపోవడానికి మేమేమైనా పిల్ల వెధవలమా? అమ్మమ్మ, మీరు పిల్ల వెధవలేంటి, పెద్ద వెధవలే. నోర్మి. థ్యాంక్ యూ రాంబాబు. మీకోసం ప్రాణాలకు తెగించి మరీ తెచ్చాడు ఈ గూఢాచారి గరుడాచారి. ముందు మీ ఫ్రెండ్కి పెళ్లి చేసేద్దాం, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత మన హనీమూన్, మన చిల్డ్రన్, మన ఫ్యామిలీ. నా పెళ్లి సంగతి ఏమిటో కానీ నీ పెళ్లి మాత్రం ఇప్పుడే జరగబోతుంది రా. అదంతే.